నమస్తే వెల్కమ్ టు మనం కర్నూలు జిల్లాలో ఉన్న ప్రముఖ విద్యా సంస్థ రాయలసీమ యూనివర్సిటీ ఇప్పుడు వివాదాల కేంద్రంగా మారింది. విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దాల్సిన విశ్వవిద్యాలయం ఇప్పుడు అవినీతి ఆరోపణలు, నిధుల దుర్వినియోగం, పరిపాలనా వైఫల్యాలతో తీవ్ర విమర్శలు ఎదుర్కొంటుంది. కర్నూలు జిల్లాలోని రాయలసీమ యూనివర్సిటీ చుట్టూ ప్రస్తుతం నెలకొన్న పరిణామాలు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. రూసా పథకం కింద యూనివర్సిటీకి వచ్చిన 20 కోట్ల నిధులు వినియోగంలోకి అక్రమాలు జరిగాయన్న ఆరోపణలు వెల్లువెత్తడంతో మంత్రి టీజీ భరత్ సిఐడి విజిలెన్స్ విచారణకు ఆదేశాలు జారీ చేయడం సంచలనంగా మారింది. ఒకవైపు అధ్యాపకులు, సిబ్బంది కొరతతో విద్యా సంస్థ కుంటుపడుతుండగా, మరోవైపు నిధుల గోల్మాల్ ఆరోపణలు యూనివర్సిటీ ప్రతిష్టను కూడా దెబ్బతీస్తున్నాయి. ఇక క్యాంపస్లోని హాస్టళ్లలో వరుస దొంగతనాలు జరుగుతున్నా భద్రతా చర్యలు తీసుకోవడంలో యాజమాన్యం విఫలమైందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. అంతేకాదు, ఈ సమస్యను ప్రశ్నించిన విద్యార్థులపైన సస్పెన్షన్ వేటు కొనసాగించారనే ఆరోపణలు ఇక విద్యార్థి సంఘాలు, ప్రజా సంఘాల్లో ఆగ్రహాన్ని రగిలిస్తున్నాయి. 2008లో కర్నూలు, నంద్యాల జిల్లాల విద్యార్థులకు నాణ్యమైన ఉన్నత విద్య అందించాలనే లక్ష్యంతో ఏర్పాటైన రాయలసీమ యూనివర్సిటీ ప్రస్తుతం 120కి పైగా అనుబంధ డిగ్రీ, పీజీ, ఇంజనీరింగ్ కళాశాలలకు కేంద్రంగా ఉంది. వేలాది మంది విద్యార్థుల భవిష్యత్తును ప్రభావితం చేసే ఈ విద్యా సంస్థలో పరిపాలనా లోపాలు, ఆర్థిక అవకతవకల ఆరోపణలు బయటపెట్టడం ఆందోళన కలిగిస్తోంది. అసలు రూసా నిధులు ఎలా ఖర్చయ్యాయి? అక్రమాల ఆరోపణలో వాస్తవం ఎంత? హాస్టల్లో భద్రత ఎందుకు కరువైంది? విద్యార్థుల గొంతును ఎందుకు అణిచివేస్తున్నారనే ప్రశ్నలు ఇప్పుడు ఉత్పత్తమవుతున్నాయి. అయితే అసలు ఏం జరిగిందో తెలుసుకుందాం. ఇవాల్టి మనం డిబేట్లో మనతో పాల్గొంటున్నారు గెస్ట్ సీమా కృష్ణ రాథోడ్, రాయలసీమ విద్యార్థి. మనం ముందుగా మాట్లాడదాం. రిపోర్టర్ మురళి మనం లైవ్లోకి తీసుకుందాం. గుడ్ ఆఫ్టర్నూన్ మురళి, చెప్పండి, అసలు రాయలసీమ యూనివర్సిటీ పైన ఇన్ని ఆరోపణలు వస్తూనే ఉన్నాయి. విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుతున్నారు అనే రకరకాల మాటలు వినిపిస్తున్నాయి. దాని గురించి మీ దగ్గర ఉన్న లేటెస్ట్ అప్డేట్ ఏంటి? రైట్ గా కన్నా, ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి విద్యార్థులకు బంగారు భవిష్యత్తును అందిస్తుంది, వాళ్ళ భవిష్యత్తు బంగారు బాటలు వేస్తుందని చెప్పి 2008లో రాయలసీమ యూనివర్సిటీని ఏర్పాటు చేశారు. అయితే ఈ రాయలసీమ యూనివర్సిటీ ఏర్పాటు చేసినప్పటి నుంచి నిత్యం కూడా వివాదాల్లో చిక్కుకుంటుందని చెప్పుకోవచ్చు. ఏదైతే ఆ యూనివర్సిటీ డెవలప్మెంట్ కి సంబంధించి రూసా ఫండ్ కింద దాదాపు 20 కోట్ల రూపాయలు అవినీతి అక్రమాలు జరిగాయంటూ చెప్పి కూడా మినిస్టర్ టీజీ భరత్ సిఐడి విజిలెన్స్ విచారణకు ఆదేశించి లేఖ రాయడం కూడా సంచలనం రేపుతోంది. ఇదే కాకుండా యూనివర్సిటీలో పలు అవినీతి ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఏదైతే యూనివర్సిటీకి సంబంధించినటువంటి భూముల విషయంలో కావచ్చు, యూనివర్సిటీలో జరుగుతున్నటువంటి అవకతవకలకు సంబంధించి కావచ్చు, అదే రకంగా యూనివర్సిటీలో ఎగ్జామినేషన్ సెల్ కి సంబంధించి ఇలా పలు రకాలుగా యూనివర్సిటీలో నిత్యం సమస్యలు వేధిస్తున్నటువంటి పరిస్థితులు కొంది. విద్యాలయం కాస్త వివాదాల నిలయంగా మారినటువంటి పరిస్థితుల్లో విద్యార్థుల భవిష్యత్తు అగమ్యగోచరంగా మారిందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం యూనివర్సిటీలో తాజాగా ఈ రూసా ఫండ్ నిధులతో పాటు వరుస దొంగతనాలు కూడా ఒకంత కలవెర పెడుతున్నటువంటి పరిస్థితులు కొంది. భద్రతా వైఫల్యం ఒకవైపు విద్యార్థులకు ఇబ్బంది కలిగిస్తున్నటువంటి పరిస్థితులు కొంది. మరోవైపు యూనివర్సిటీలో సిబ్బంది కొరతతో కూడా విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితులు కొంది. ఏదైతే యూనివర్సిటీ స్థాపించినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఎన్నో విధాలుగా యూనివర్సిటీని డెవలప్మెంట్ చేయాల్సినటువంటి పరిస్థితుల నేపథ్యంలో యూనివర్సిటీ నిత్యం కూడా ఈ రకమైనటువంటి వివాదాలకు నిలయంగా పడుతుంది. గతంలో కూడా యూనివర్సిటీలో గంజాయి వాడకానికి సంబంధించి కూడా కొంతమేర ఆందోళన కలిగించేటటువంటి సంఘటనలు కూడా చోటు చేసుకున్నాయి. ఈ రకంగా ప్రతి సంవత్సరం కూడా, ప్రతి ఏడాది కూడా ఈ రకంగా వివాదాలకు నిలయంగా కేంద్ర బిందువుగా మారుతుంది యూనివర్సిటీ అని చెప్పుకోవచ్చు. ఏదైతే ఇలాంటి ఎంతో మంది విద్యార్థులకు బంగారు భవిష్యత్తును అందించి వాళ్లకు ఉన్నత స్థాయిలో చేర్చాల్సినటువంటి యూనివర్సిటీ గాడి తప్పుతుందన్న ప్రశ్నలు కూడా లేవనెత్తుతున్నాయి గగన. అయితే ఇప్పటికైనా ప్రభుత్వం దీని మీద దృష్టి సారించి ఖచ్చితంగా యూనివర్సిటీని గాడిలో పెట్టకపోతే మాత్రం ఎంతో విద్యార్థుల భవిష్యత్తు కూడా గాడి తెప్పే అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా దీనిపై ప్రత్యేక దృష్టి సారించాలి. ఈ నిధుల గోల్మాల్ కావచ్చు, యూనివర్సిటీకి సంబంధించినటువంటి భూములు కావచ్చు, యూనివర్సిటీలో ఉపాధ్యాయులు కావచ్చు, ఈ రకంగా ఏదైతే కొరతలు ఉన్నాయో ఇవన్నీ కూడా, ఈ సమస్యలన్నిటి కూడా పరిష్కరించాలని చెప్పి కూడా విద్యార్థి
అసలు ఇదే విషయం గురించి మనతో మాట్లాడడానికి ఈరోజు మనం కార్యక్రమంలో గెస్ట్గా రాబోతున్నటువంటి సీమా కృష్ణ రాథోడ్, రాయలసీమ విద్యార్థి సమైక్య వ్యవస్థాపక అధ్యక్షుడు. నమస్తే సార్. సార్ అలాగే శరత్ కుమార్ గారు, ఏఎస్ఎఫ్ఐ జిల్లా సహాయ కార్యదర్శి. సార్ గుడ్ ఆఫ్టర్నూన్ అండి. సార్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్, దయచేసి అన్మ్యూట్ చేసి మాట్లాడండి. సార్ వినిపిస్తుందా నా వాయిస్? నమస్కారం, ధన్యవాదాలు. నమస్తే సార్. సార్ రాయలసీమ అంటే రత్నాల సీమ అంటారు. ఇక విద్యార్థుల అభివృద్ధి కోసం కేటాయించిన రాయలసీమ యూనివర్సిటీకి సంబంధించి దాదాపు 20 కోట్ల రూసా నిధులు దారి మళ్లించింది అసలు ఎవరంటారు? ఇప్పటికైనా రాయలసీమ రతనాల సీమ అనే, ఈ రతనాల సీమలో కొన్ని చీడ పురుగులు ఉంటాయి. ఆ చీడ పురుగులను అలాంటి విద్యార్థి నాయకులు ఏర్పడేస్తేనే రాయలసీమ అప్పటికి ఇప్పటికీ రతనాల సీమనే. కొన్ని చీడ పురుగులను తొలగిస్తే అయితే రూసా నిధులు, రూసా వచ్చేసి జాతీయ ఉన్నత విద్యా అభియాన్ అంటారు. అయితే రూసా నిధులు వచ్చేసి 2013లో కేంద్ర ప్రభుత్వం అమలుకి తెచ్చింది. ఈ రూసా నిధులు ముఖ్య లక్ష్యం ఏంటంటే కాలేజీలు కావచ్చు, యూనివర్సిటీ కావచ్చు, లేదంటే గవర్నమెంట్ సంబంధించిన డిగ్రీ కావచ్చు, వీళ్ళకి సంబంధించినటువంటి రూపా నిధులు మనకు కేంద్రము రాష్ట్రం రెండు కలిసి ఈ నిధులు మనకి ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఉన్నత విద్యా వ్యవస్థ కోసం తోడ్పాటుకు గురి చేస్తుంది ఈ నిధులు. అయితే ఈ నిధులు పక్కదారి పట్టించడానికి అనేక కార్యక్రమాలు ఉన్నాయి. రాయలసీమ యూనివర్సిటీలో దాదాపు 2019లో రూసా నిధులు దాదాపు 20 కోట్లు వచ్చాయి. అప్పుడు ఉన్నటువంటి వీసీ గారు, ఆ 2019లో ఉన్నటువంటి వీసీ గారు తర్వాత రూసా నిధులు వాడకపోవడం వల్ల వెనక్కిపోతాయని ఒక వార్తలు ప్రచురితం అయితే అయ్యాయి. అయితే అప్పుడు మళ్ళీ అధికారులు మేలుకొని, యూనివర్సిటీ అధికారులు మేలుకొని తర్వాత ఆ రూసా నిధులు ఏ విధంగా ఖర్చు చేయాలని చెప్పేసి ఒక ప్లానింగ్ యాక్షన్ తో వాళ్ళు మొదలు పెట్టారు. దానిలో భాగంగానే అప్పుడు గత ప్రభుత్వంలో ఇంజనీరింగ్ బిల్డింగ్ కావచ్చు, దానికి సంబంధించిన ల్యాబ్ విషయం కావచ్చు, అకాడమిక్ లో డెవలప్మెంట్ విషయం కావచ్చు, అయితే ఆ రూసా నిధులు ఖర్చు పెడుతున్నామని చెప్పేసి గత ప్రభుత్వంలో ఉన్నటువంటి వీసీ ఆనందరావు గారు చెప్పడం జరిగింది. తర్వాత ప్రభుత్వం మారింది. ఆ నిధులు కూడా ఖర్చుకు పూనుకున్నారు అధికారులు, పొందినటువంటి యూనివర్సిటీ అధికారులు. దానిలో భాగంగా ఏదైతే ఇప్పుడు ఆరోపణలు వస్తూ ఉన్నాయో, లేదంటే మంత్రి టీజీ భరత్ గారు విజిలెన్స్ అధికారులకు లేఖ రాశారో దీనిపైన విచారణ చేయాలని. నిజంగా వాళ్ళు చేసింటే గన ఖచ్చితంగా అధికారులు అయితే విజిలెన్స్ అధికారులు చర్యలు తీసుకుంటారు. దానిలో భాగంగా నిజంగా అక్కడ తప్పు జరిగిందంటే మేము కూడా విద్యార్థి సంఘాలుగా దాన్ని ఖండిస్తున్నాం. ఖచ్చితంగా ఎవరైతే అధికారులు మాకు విద్యార్థులు ఖర్చు చేయాల్సినటువంటి నిధులను దుర్వినియోగం చేస్తే ఎవరు ప్రసక్తి అయితే లేదు మేడం. సార్ అంటే అసలు విద్యార్థులు భవిష్యత్తు కోసం వచ్చిన నిధులు అసలు ఎవరి జేబులోకి వెళ్ళాయన్న ఎవరు ఉంటారు మేడం? ఇప్పుడు రూసా నిధులు 20 కోట్లు వస్తాయి. ఆ 20 కోట్లు ఎట్లా ఖర్చు చేయాలనేది ప్లానింగ్ యాక్షన్ కమిటీ ఉంటుంది. ఆ కమిటీకి ఒక డైరెక్టర్ ఉంటాడు. రూసా నిధులకు యూనివర్సిటీకి సంబంధించిన ప్రొఫెసర్లే ఉంటారు. ఇప్పుడు డిపిఆర్ గత ప్రభుత్వంలో ఇంజనీరింగ్ కాలేజ్ డిపిఆర్ ను ఒక 10 సార్లు 1,00,000 సార్లు మార్చింటారు. డిపిఆర్ ఇది బాగలేదు, తర్వాత ఇది మార్చేసి దానికి నిధులు దుర్వినియోగం చేశారు. తర్వాత ఇప్పుడు మా కర్నూలులో జగన్నాథ గట్టు పైన ఇంజనీరింగ్ సంబంధించినటువంటి అకాడమిక్ బ్లాక్ స్టార్ట్ చేసి పునాదులతో మళ్ళీ అక్కడ అసంపూర్తిగా వదిలేశారు. మళ్ళీ ఆ కాంట్రాక్ట్ సంబంధించిన అమౌంట్ కూడా డబ్బులు అయితే చెల్లించారంట. మళ్ళీ ఇప్పుడు ప్లానింగ్ వచ్చేసి ఇప్పుడు ఉన్నటువంటి ఏదైతే ఇంజనీరింగ్ బిల్డింగ్ ఉందో దాని వెనకాల మళ్ళీ ప్లానింగ్ కు దాదాపు 10 కోట్లు ఖర్చు పెట్టినామని అంటున్నారు. అంటే ఇప్పుడు ఆ డబ్బు వృధా అయినట్టే కదా. ఇప్పుడు ఏదైతే జగన్నాథ గట్టు పైన డిపిఆర్ ప్లానింగ్ వేసి అక్కడ పునాదుల వరకు నిర్మించి తర్వాత అక్కడ కాంట్రాక్ట్ డబ్బులు ఇవ్వడం వల్ల ఆ దుర్వినియోగం చేసినట్టే కదా మేడం. లేదా దాన్ని వేరే బిల్డింగ్ ను వేరే దానికి ఉపయోగిస్తారా? అట్లా ఉపయోగించిన యూనివర్సిటీకి అభివృద్ధి ఉంటుంది. తర్వాత ఇంకా 10 కోట్లు ఉంటాయి. ఆ 10 కోట్లు ఇప్పుడు రూసా కింద 10 కోట్లు ఇంజనీరింగ్ కళాశాలకు కేటాయించినప్పుడు ల్యాబ్లకు తర్వాత అకాడమిక్ దానికి సంబంధించినటువంటి మిగతా 10 కోట్లు దేని ఖర్చు పెట్టారు? కొత్త అకాడమిక్ భవనాలు ఖర్చు పెట్టారా? ల్యాబ్లు ఖర్చు పెట్టారా? గ్రంథాలయం అభివృద్ధి ఖర్చు పెట్టారా? లేదంటే హాస్టల్ వసతి నిర్మాణానికి ఖర్చు పెట్టారా? డిజిటల్ తరగతులకు ఖర్చు పెట్టారా? లేదంటే పరిశోధన సదుపాయాలు కల్పించారా? లేదంటే అధ్యాపకుల నైపుణ్య అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించారా? లేదంటే నాణ్యమైన విద్యా ప్రమాణాల కోసం కేటాయించారా అనేది కూడా ఈ విజిలెన్స్ కమిటీలో ఖచ్చితంగా అయితే బయటకు వస్తాయి. అయితే వాళ్ళ అధికారులు, యూనివర్సిటీ అధికారులు అయితే చెప్తా ఉన్నారు, మేమైతే
మిగతా అమౌంట్ యూనివర్సిటీలో సంబంధించినటువంటి ఇప్పుడైతే నేను ఏదైతే మాట్లాడానో దానికి సంబంధించిన మేము ఖర్చు పెట్టాం, మీరు రాండి, మేము దానికి సంబంధించిన బిల్లులు కూడా మీకు చూపెడతామని చెప్పేసి ఒకవైపు అధికారులు చెప్తా ఉన్నారు. కానీ దీనిపైన మంత్రి భరత్ గారు అయితే టీజీ భరత్ గారు విజిలెన్స్ అధికారులు లేఖ రాయడము, తర్వాత వాళ్ళు వచ్చి ఒకసారి చూసిపోతే కానీ ఈ అవకతవకలు అవినీతికి పాల్పడినటువంటి బయటకు వస్తాయని మేము కోరుకుంటా ఉన్నాం మేడం. అలాగే సీమకృష్ణ గారు మీరు చెప్పండి, అంటే ప్రశ్నించిన విద్యార్థి నేరస్తులా లేక అక్రమాలు చేసిన వాళ్ళు నేరస్తులా? ఎందుకు విద్యార్థులను ఇప్పుడు ఇంతగా శిక్షకు గురి చేస్తున్నారు? అంటే దాదాపుగా విద్యార్థులు ఎప్పటి నుంచి ప్రశ్నిస్తున్నారో అప్పటి నుంచి వాళ్ళని శిక్షకు గురి చేయడం అసలు ఎంతవరకు కరెక్ట్ అంటారు? విద్యార్థి సంఘాల నాయకులుగా ప్రశ్నించాల్సిందే, దాంట్లో ఎటువంటి తప్పు లేదు. ఒక విద్యార్థి సంఘాలు ఏ సంఘమైనా, కుల సంఘాలైనా, ప్రజా సంఘాలైనా, విద్యార్థి సంఘాలైనా అవి ప్రజల కోసమో విద్యార్థుల కోసం పోరాటం చేసే సంఘాలే. అయితే మనం ప్రశ్నించే దాంట్లో మనము వ్యక్తిగత దూషణలు తీసుకొస్తే గన వాళ్ళు కూడా మన పైన కేసులు పెట్టే అవకాశాలు ఉంటాయి, మనల్ని సస్పెండ్ చేసే అవకాశాలు ఉంటాయి. వాళ్ళ టార్గెట్ ఇప్పుడు ఏంటంటే మేడం, ఇప్పుడు నేను సబ్జెక్ట్ మాట్లాడుతున్నా, లేదంటే మిగతా వాళ్ళు సబ్జెక్ట్ మాట్లాడుతున్నారు, మిగతా విద్యార్థి సంఘాలు దీనిపైన డిస్కషన్ చేస్తున్నారు, మాట్లాడుతున్నారు అన్నప్పుడు నీ సబ్జెక్టు డైవర్ట్ చేయడానికి వాళ్ళ అధికారులు ఏదైనా మాట్లాడినప్పుడు మన టంగ్ స్లిప్ కాకుండా మన సబ్జెక్ట్ మీదనే ఫోకస్ కావాలి. ఆ సబ్జెక్ట్ ఎప్పుడైతే ఫోకస్ తప్పి వ్యక్తిగత దూషణలకు వెళ్ళామంటే గన అధికారులు మన పైన చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది అనేది నా వర్షన్ మేడం. ఎస్ రైట్ సీమకృష్ణ గారు. సార్ శరత్ కుమార్ గారు మీరు చెప్పండి, అసలు రాయలసీమ యూనివర్సిటీలో నిజంగా విద్యా అభివృద్ధి జరుగుతుందా లేక వ్యవస్థాగత వైఫల్యమే కనిపిస్తుందా? మేడం ముందుగా మీకు అందరికీ కూడా నమస్కారాలు మేడం. నమస్తే సార్. అయితే ప్రధానంగా 2008వ సంవత్సరంలో ఉమ్మడి కర్నూలు జిల్లాకి సంబంధించినటువంటి యూనివర్సిటీని ఏర్పాటు చేయాలనేటువంటి ఏదైతే ఉద్యమాల్లో కీలకంగా ఏఐఎస్ఎఫ్ అగ్రభాగాన నడిపించినటువంటి చరిత్ర ఏఐఎస్ఎఫ్ ఉంది మేడం. ఇవాళ గతంలో ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారి హయాంలో ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు కర్నూలు జిల్లా పర్యటన సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి ఏఐఎస్ఎఫ్ నాయకత్వం మొత్తం కూడా పూర్తి స్థాయిలో సీఎం గారిని కలిసి జిల్లాలో యూనివర్సిటీని ఏర్పాటు చేయాలని చెప్పేసి అనేక దశల వారీగా ఇప్పటికే పూర్తి స్థాయిలో ఉద్యమాలు నిర్వహిస్తా ఉన్నాం. మీరు కూడా దీనికి మద్దతు తెలియజేసి మాకు యూనివర్సిటీని మంజూరు చేయని చెప్పేసి ఏఐఎస్ఎఫ్ అగ్రభాగాన నిలిచి ఉద్యమాలు చేసినటువంటి ఘనత చరిత్ర ఏఐఎస్ఎఫ్ ఉంది. అయితే ప్రధానంగా ఇక్కడ ఉన్నటువంటి వెనకబడినటువంటి జిల్లా కర్నూలు జిల్లా అయినప్పటికీ కూడా ఈ జిల్లాలో ఉన్నత విద్యను మొత్తం కూడా పూర్తి స్థాయిలో పేద బడుగు బలహీన వర్గాల విద్యార్థులకి విద్యని అందుబాటులోకి తీసుకురావాలనేటువంటి ఉద్దేశంతో గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం రాజశేఖర రెడ్డి గారి హయాంలో నూతనంగా యూనివర్సిటీని ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ప్రధానంగా ఇక్కడ యూనివర్సిటీ ఏర్పడిన తర్వాత కూడా కేవలం లిమిటెడ్ కోర్సులు, కొన్ని కోర్సులు మాత్రమే ప్రవేశపెట్టినప్పటికీ తర్వాత తదనంతరం పూర్తి స్థాయిలో ఒకటి తర్వాత ఒకటి కోర్సులు ప్రవేశపెట్టడం జరిగింది. అయితే మేము వాటిని పూర్తిగా కూడా కొత్త కోర్సుల కోసం కూడా ఏఐఎస్ఎఫ్ గా కూడా అనేక సార్లు పోరాటాలు నిర్వహించినటువంటి చరిత్ర ఉంది. అయితే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో నూతనంగా బాధ్యులు ఎవరైనా చూడొచ్చు మనం. అంటే రాయలసీమ యూనివర్సిటీ ఒక ప్రతిష్టాత్మక యూనివర్సిటీ, దాంట్లో అంటే నిధుల వినియోగంలో జరిగిన అవకతవకలకు అసలు బాధ్యులు ఎవరని చెప్పేసి మనం అనుకోవచ్చు మేడం. ఇవాళ ప్రధానంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు యూనివర్సిటీ అభివృద్ధి కోసము 20 కోట్ల రూపాయలు రూసా నిధులు విడుదల చేశామని చెప్పేసి చెప్పడం జరిగింది మేడం. అయితే ప్రధానంగా 20 కోట్లు కాదు, రాయలసీమ యూనివర్సిటీకి 100 కోట్ల రూపాయలు కేటాయించాలని చెప్పేసి మొదటి నుంచి కూడా ఏఐఎస్ఎఫ్ గా స్టాండ్ తీసుకున్నాం. అయితే ఈ ఇప్పుడున్నటువంటి 20 కోట్ల రూపాయలు పూర్తిగా కూడా ఇతర దారులకు వెళ్తా ఉన్నాయనేటువంటిది పూర్తిగా మేము ఆరోపణలు చేశాం. అయితే వాటిపైన పూర్తిగా కూడా సమగ్రంగా విజిలెన్స్ శాఖతో మరి విచారణ చేయించాలని చెప్పేసి కూడా ప్రధానంగా ఇప్పుడు కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం. అయితే ఇప్పుడున్నటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో వారు మొత్తం కూడా వారి దగ్గరికి వెళ్ళి రాయలసీమ యూనివర్సిటీ అభివృద్ధికి కావాల్సినటువంటి నిధులు ఏవైతే ఉన్నాయో వాటిని పూర్తిగా అరకొరగా కాకోకుండా పూర్తిగా సాధించుకునేందుకు విద్యార్థి సంఘాలుగా మీరు కూడా కలిసి పోరాటం చేద్దాము, ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి మరింత యూనివర్సిటీని అభివృద్ధి చేద్దామని చెప్పేసి చెప్పడం జరిగింది. అయితే పూర్తిగా కూడా ఇప్పుడున్నటువంటి 20 కోట్ల రూపాయల్లో కూడా మొన్న జరిగినటువంటి కాన్వకేషన్ ఖర్చుల్లో కూడా గతంలో ఉన్నటువంటి వీసీ రిజిస్ట్రార్లు అధికారులు కూడా మరి చేసినటువంటి ఖర్చులు వాటిని పూర్తిగా కూడా యూనివర్సిటీ యొక్క అధికారిక వెబ్సైట్ లో పెట్టాల్సినటువంటి అవసరం ఉంది మేడం. అది నిబంధన కూడా ఉంది. అయితే పూర్తిగా ఇప్పుడున్నటువంటి మొన్న జరిగినటువంటి కాన్వకేషన్ లో అయితే చేసినటువంటి ఖర్చుల పైన ఇంతవరకు ఆడిట్ నివేదిక గానీ ఏమాత్రం కూడా
బహిర్గతం చేయలేదు మేడం ఇప్పటికి కూడా. మాకు వాటిపైన పూర్తి స్థాయిలో అవినీతి జరిగింది అనేటువంటిది ఆధారాలు మొత్తం బయటకు వస్తాయి, విచారణ చేయించాలా విజిలెన్స్ శాఖతో అని చెప్పేసి మేము ప్రధానంగా రాష్ట్ర ఉన్నతాధికారులను కలుస్తా ఉన్నాం. తర్వాత జిల్లాలో ఉన్నటువంటి పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ గారు పెద్దల్ని వారు కూడా కలిసాము. వారు కూడా ఇక్కడ ఉన్నటువంటి యూనివర్సిటీ విషయం పైన స్పందించారు. వారికి కూడా మేము యూనివర్సిటీ విద్యార్థులుగా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాం, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఎందుకు మేడం, ఎందుకంటే మేడం ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రభుత్వ విశ్వవిద్యాలయాలను కాపాడాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వ అధికారులదే ఉంది, ప్రభుత్వం ఉంది. కాబట్టి వారిని పూర్తి స్థాయిలో ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి వారు కూడా మా గారు తర్వాత ప్రజాప్రతినిధులు కూడా పూర్తిగా వైపున కూడా మేము రైట్ శరత్ కుమార్ గారు. సార్ సీమాకృష్ణ గారు మీరు చెప్పండి, విచారణ ఆదేశాలు నిజంగా నిజాన్ని బయట పెడతాయా లేదంటే మరో ఫైలులా మూలన పడి ఉంటాయంటారా? ఆడబడతాయి మేడం. ఈ వివాదాలు కేంద్ర బిందువే రాయలసీమ విశ్వవిద్యాలయం. ఇక్కడ చదువు కంటే ఇక్కడ ఈ ప్రొఫెసర్లు అయితేమి లేదంటే మిగతా వాళ్ళు అయితేమి కొన్ని విద్యార్థి సంఘాలు అయితేమి ఇక్కడ కుల రాజకీయాలకు చేసుకుంటూ విశ్వవిద్యాలయం భ్రష్ట పట్టించే యోచనలో ఉన్నారు. మరి మనలాంటి పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్థులు ఈ దేశ భవిష్యత్తును మార్చాల్సింది మనమే. మనలాంటి వాళ్ళు కూడా ఆ కుల చిచ్చులో లేదంటే వాళ్ళు వేసే ఉచ్చులో పడిపోతే మనం విశ్వవిద్యాలయానికి న్యాయం చేయలేం. అయితే మేడం మీరు ఇవి ఎన్ని విచారణలు జరిపినా మేడం ఒకసారి మీరు మీరు మీ రిపోర్టర్ ద్వారా కూడా ఒక రిపోర్ట్ తెప్పించుకోండి. యూనివర్సిటీ 2008లో శ్రీకృష్ణదేవరాయలకు అంతకుముందు అనుబంధంగా ఉండేది. తర్వాత పీ సెంటర్గా ఉన్నప్పుడు తర్వాత పీ సెంటర్ అయిన తర్వాత 2008లో స్వతంత్రంగా రాయలసీమ విశ్వవిద్యాలయం ఏర్పడినప్పుడు దాని విశ్వవిద్యాలయం యొక్క భూమి ఎన్ని ఎకరాలు ఉన్నది, దాని తర్వాత మళ్ళీ సర్వే చేసిన తర్వాత ఎన్ని ఎకరాలు వచ్చింది, దాని తర్వాత మళ్ళీ ఇప్పుడు సర్వే చేస్తే ఎన్ని ఎకరాలు ఉంది. నేను నిన్న మండల సర్వేయర్తో మాట్లాడితే విశ్వవిద్యాలయం భూమి 90 ఎకరాలు ఉంది అన్నారు మేడం. కానీ 2008లో 254 ఎకరాలు ఉన్న భూమి మళ్ళీ 2019లో సర్వే చేపించారు. అప్పుడు 154 ఎకరాలు ఉన్న భూమి మళ్ళీ రీసెంట్ గా ఒక 2 వారాల కిందట సర్వే చేసిన భూమి 90 ఎకరాలకు ఎట్లా కుదింపబడుతుంది మేడం? ఎలా సార్, ఎలా అదేమన్నా ఐస్ గడ్డ కరిగిపోవడానికి? ఏవైతే అది భూమా లేక ఐస్ గడ్డ సార్ కరిగిపోవడానికి? అదే కదా మేడం. అంటే ఇక్కడ అధికారుల ఈ యూనివర్సిటీ అధికారుల హస్తం ఉంటేనే కదా అది కూడా విశ్వవిద్యాలయ భూములు అమ్ముకోవడమో లేదంటే కబ్జాల గురవుతున్న పట్టించుకోకపోవడము, లేకపోతే అధికారులు తెలిసినా లేదంటే స్థానిక ప్రజాప్రతినిధులు తెలిసినా పట్టించుకోకపోవడమో ఇవి జరుగుతూ ఉన్నాయి. ఇలాంటివి చాలా ఉన్నాయి. తర్వాత విజిలెన్స్ కమిటీలు ఎంతమంది ప్రొఫెసర్ల మీద వేయలేదు, ఎంతమంది ఫేక్ సర్టిఫికేట్ తో ఆడ ఉద్యోగాలు సంపాదించుకోలేదు, ఎందుకు రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఎందుకు లేదు, ఇవన్నీ బయటికి తీయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. వీళ్ళు ఎంతసేపు ఉన్నా కూడా ఈ యూనివర్సిటీలో గొడవలు పెట్టుకోవడం, యూనివర్సిటీలో ఇది చేయడం, దాన్ని సెటిల్మెంట్ చేయడం, పంచాయతీ చేయడం తప్పితే యూనివర్సిటీ డెవలప్మెంట్ కావాలి మేడం. మా దాంట్లో రెగ్యులర్ కోర్సులు ఇంతవరకు లేవు మేడం. అన్ని సెల్ఫ్ ఫైనాన్సింగ్ కోర్సులే ఉన్నాయి. మరి ఇంతవరకు రెగ్యులర్ కోర్సులు లేవు, రెగ్యులర్ ప్రొఫెసర్ లేరు, రెగ్యులర్ ఫ్యాకల్టీ లేరు. ఇవేమి లేకపోగా వివాదాలకు నిలయంగా యూనివర్సిటీ ఉంటుంది మేడం. దీంట్లో మేమైతే దాంట్లో మేము చెప్పుకోకపోయినా ఇక్కడ ఉన్న వాళ్ళకి తెలుసు, ఈ రాష్ట్రానికి తెలుసు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు కూడా ఒకసారి మాట్లాడితే ఒక సందర్భంలో రాయలసీమ యూనివర్సిటీ అంటే కన్నా అది ఎప్పుడు గొడవలు జరుగుతుంటాయా అని చెప్పే సందర్భం. ఎందుకు ఆ దారి తీసుకురావడానికి కారణం ఏంటి? అక్కడ సరైన పద్ధతిలో పనిచేయకపోవడమే ఇవన్నీ కారణాలు. ఇప్పుడు కోర్సులు ఉండాలి మేడం. రెగ్యులర్ కోర్సులు ఉంటే విద్యార్థులు వస్తారు. ఆర్ట్స్ సంబంధించిన ఉండాలి, సైన్స్ సంబంధించిన కోర్సులు ఉండాలి, పీజీ కోర్సులు, అదే విధంగా ఇంటిగ్రేటెడ్ కోర్సులు ఉండాలి మేడం. ఇక్కడ కొత్త కోర్సులు వస్తే మా ప్రొఫెసర్లు ఏం చేస్తారంటే మేడం, ఇప్పుడు ఇంటిగ్రేటెడ్ కోర్సులు అంటే ఇంటర్ అయిపోయినాక వచ్చే కోర్సు ఉంటాయి మేడం. డిగ్రీ ఫస్ట్ ఇయర్ జాయిన్ అవుతారు. వాళ్ళకి అప్పుడప్పుడే మన మైండ్ మెచ్యూరిటీ విధానం ఎట్లుంటుంది, క్యాంపస్ ఏంటని చిన్న గొడవలు అప్పుడే వాళ్ళ ఇంటర్ లైఫ్ వేరు ఉంటుంది, యూనివర్సిటీ లైఫ్ వేరు ఉంటుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత చిన్న వివాదాలు జరిగినప్పుడు అరే నెక్స్ట్ ఈ కోర్సు ఎత్తేయాలి, పిల్లలతో మేము కంట్రోల్ చేయకపోతున్నాం అని చెప్పేసి అలాంటి కోర్సులు ఎత్తేసిన దాఖలు రాయలసీమ యూనివర్సిటీలో ఉన్నాయి మేడం. అంటే వీళ్ళు మా కోసం ఉన్నారా లేకపోతే వాళ్ళ స్వలాభాల కోసము నెల జీతాలు తీసుకుంటా లేదంటే రూసా ఫండ్ లో వచ్చేటివి ఇవి నీకు ఇవి నాకు ఇవి నీకు అని పంచుకోవడానికి? ఇప్పుడు రూసా ఫండ్ లో అనేది వేరు మేడం. ఇవి కేంద్రం రాష్ట్ర ప్రభుత్వం 60-40 ఇచ్చే నిధులు వేరు, తర్వాత బడ్జెట్ లో ఇచ్చే నిధులు వేరుంటాయి యూనివర్సిటీలకు.
ఆ బడ్జెట్ నుంచి వచ్చే నిధులు 100 కోట్లు కేటాయించండి రాయలసీమ అనేది ఇక్కడ ఉన్న అన్ని సంఘాల డిమాండ్. ఏదైతే రూసా ఫండ్లు ఏదైతే ఉంటుందో నాకు గ్రేడ్ ప్రకారంగా లేటే ఈ రూసా నిధులు వస్తాయి, ఈ సపరేట్ దానికి బడ్జెట్ కు దీనికి సంబంధం లేకుండా రూసా నిధులు వస్తాయి మేడం. 20 కోట్లు ఖర్చు పెట్టకపోతే ఇవి తిరిగి వెనక్కి వెళ్తాయి. వీళ్ళు డిపిఆర్ఎస్ సరిగ్గా తెలియనప్పుడు వీళ్ళు ఏ విధంగా ఖర్చు చేయగలుగుతారు, ఏ విధంగా ముందుకెళ్తారు? గత 5 సంవత్సరాలు రూసా ఫండ్స్ కి సంబంధించినటువంటి అన్ని కూడా ఆ రూసా ఫండ్స్ కు సంబంధించినటువంటి అన్ని బిల్లులను కూడా విచారణ జరిపించాలని చెప్పేసి అడుగుతా ఉన్నాం మేడం ప్రజెంట్. అయితే ఇప్పుడు అవి పూర్తిగా వెనక్కి పోతాయి అనేది కూడా ఇక్కడ ఉన్నటువంటి అధికారులకు తెలుసు. అవి మొత్తం కూడా వెనక్కి వెళ్తాయి, వాడుకోకుండా ఉంటే అట్లా ఇట్లా అని చెప్పేసి. అయితే అవి ఎందుకోసం వాడుతా ఉన్నారు అనేటువంటిది క్లారిటీ లేకుండా పోయింది. ఇంకొక ఆరోపణ ఏముందంటే అసలు అక్కడ రూసాకి ఉండేటువంటి కోఆర్డినేటర్ గా ఉండేటువంటి వ్యక్తులని యుద్ధ ప్రాతిపదికన మార్చేటువంటి పరిస్థితులు ఉన్నాయి. అంటే 2 నెలలకి ఒక వ్యక్తి రావచ్చు, ఇంకొక మళ్ళా తర్వాత యూనివర్సిటీ అధికారులకి ఆయన మెప్పు పొందకపోతే బహిర్గతం చేస్తుందంటారా? అంటే ఆడిట్ నివేదికలు యూనివర్సిటీ బహిర్గతం చేస్తుందా? అసలు చేయలేదు మేడం. ఇప్పుడు దాన్నే పూర్తిగా కూడా మేము ఖండిస్తా ఉన్నాం. ఎందుకంటే ఆడిట్ నివేదిక ప్రతి సంవత్సరం ఇది ప్రజలది మేడం, విద్యార్థుల సొమ్ము యూనివర్సిటీ. ఇవాళ ప్రజలకి జవాబుదారిగా ఉండాల్సినటువంటి అధికారులు పూర్తిగా కూడా బహిర్గతం చేయాల్సినటువంటి అవసరం ఉంది మేడం. ఎందుకంటే ఇది ప్రైవేట్ యూనివర్సిటీ కాదు. ఎందుకు వాళ్ళకి సంబంధించినటువంటి నిబంధనలకు లేకుంటే వాళ్ళకి ఇష్టం వచ్చినటువంటి నిబంధనలు పెట్టుకోవడానికి ప్రైవేట్ యూనివర్సిటీ కాదు. ఇది స్వచ్ఛందంగా ప్రభుత్వం కనుసన్నల్లో నడిచేటువంటి ఒక యూనివర్సిటీ. దీనికంటూ కొన్ని నియమాలు ఉంటాయి, నిబంధనలు ఉంటాయి. దాంతో పాటు ఇక్కడ ఇదేదో నాకు తెలిసి మేడం, ఇదేదో బయట ప్రాంతాల్లో అంటే భారతదేశంలో కాకుండా యూనివర్సిటీ బయట ప్రాంతాల్లో ఉన్నట్లుంది మేడం, ఫారిన్ లాంటి దేశాల్లో ఉన్నట్టుంది. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో అక్కడ పనిచేయదేమో నాకు తెలిసి. ఎందుకంటే ప్రశ్నించేటువంటి వాళ్ళని పూర్తిగా కూడా తొలగించడము, తర్వాత మీ పైన అక్రమంగా కేసులు పెడతామని చెప్పడము, కేసులతో పాటు వాళ్ళతో ధర్నాలకు వచ్చేటువంటి విద్యార్థి సంఘాలతో పాటు ఉండేటువంటి విద్యార్థుల్ని భయపిస్తామని చెప్పడము, భయపించడము, తర్వాత చోడీలకి ఇన్ఫార్మల్ చేస్తామని చెప్పడము, వాళ్ళని పర్సనల్ గా టార్గెట్ చేయడం, ఇటువంటివి జరిగినాయి మేడం. ఇప్పటికీ జరిగినాయి, గతంలో జరిగినాయి, ఇప్పటికీ కూడా ప్రజెంట్ జరుగుతూనే ఉన్నాయి. మొన్న యూనివర్సిటీలో జరిగినటువంటి ఒక దొంగతన సంఘటన గురించి కొన్ని మీడియా పత్రికలు తర్వాత మీడియా ఛానళ్ళు కూడా అక్కడికి వెళ్ళి మొత్తం కూడా వాస్తవాలను పూర్తి స్థాయిలో బయటికి తీయాలనేటువంటి ఒక కాన్సెప్ట్ తో పూర్తిగా అక్కడికి వెళ్తే వాళ్ళు ఏం చెప్పారు, మొత్తం కూడా ఇక్కడ దొంగతనం జరిగింది అని చెప్పేసి రిజిస్ట్రార్ గారు చెప్పారు. స్వయంగా రిజిస్ట్రార్ గారు చెప్పినప్పటికి కూడా మళ్ళీ మేము అక్కడ దొంగతనం జరిగింది అని చెప్పేసి స్టూడెంట్ లీడర్లుగా యాక్షన్ తీసుకోవట్లేదండి. అంటే జరుగుతున్నాయని తెలుసు, యాజమాన్యం యొక్క బాధ్యత వెంటనే చర్యలు తీసుకోవాలి. అసలు ఎందుకు చర్యలు తీసుకోకపోగా సమస్యలను ప్రస్తావించిన విద్యార్థులనే ఎందుకు సస్పెండ్ చేస్తున్నారు? మేడం మా వర్షన్ కూడా అదే మేడం. ఇప్పుడు దొంగతనం చేసినటువంటి దొంగని నిగ్గు తెలుసకుండా వారి పైన శాఖాపరమైనటువంటి చర్యలు లేకుండా పూర్తిగా వాళ్ళని అంటే కాపాడుకోవడం కోసమా ఇదంతా జరిగేది? లేకపోతే వాళ్ళ పైన యాక్షన్ తీసుకుంటే, ఒక చిన్నదైనా పెద్దదైనా దొంగతనం జరిగిన తర్వాత యాక్షన్ తీసుకుంటే మళ్ళా ఈ సంఘటనలు దొంగతనాలు పునరావృతం కాకుండా ఉంటాయి కదా అనేటువంటిది మా వర్షన్ కూడా మేడం. అయితే మొన్న పూర్తిగా ఒక ఛానల్లో విద్యార్థులుగా మేము మాట్లాడినటువంటి ఈ మాట తీరుని అధికారులతో పాటు యూనివర్సిటీకి పరువు ప్రతిష్టలకు భంగం వాటిల్లేటువంటి పరిస్థితి ఉందంట మేడం. ఇది మాట్లాడడం నేరమంట. అసలు ఇది ప్రజాస్వామ్య విలువలని అపహాస్యం చేసేటువంటి పద్ధతిలో ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థుల యొక్క గొంతులను నిర్దాక్షిణ్యంగా దాష్టికంగా నొక్కేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు అనేటువంటిది మా భావన మేడం. ఎస్ సార్, ఖచ్చితంగా రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ అని ప్రతి ఒక్కరికి ఉంది. అంటే ఖచ్చితంగా ఎక్కడైతే ఇబ్బంది ఉందో, ఎక్కడైతే ఇబ్బంది వాతావరణం ఉందో, ఒక విద్యార్థిగా కావచ్చు లేదంటే ఒక నాయకుడిగా కావచ్చు, ఖచ్చితంగా ప్రశ్నించాలి. ప్రశ్నించకుండా ఉంటే అది ఎలా పరిష్కారం అవుతుందండి? ఇప్పుడు ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటే ప్రజాస్వామ్యంలో సంఘాలను ఏర్పాటు చేసుకునేటువంటి హక్కు ఉంది. ఆ ఏర్పాటు చేసుకున్న తర్వాత రాజ్యాంగం కల్పించినటువంటి భావ ప్రకటన స్వేచ్ఛ ఉంది. ఆ భావ ప్రకటన స్వేచ్ఛ ద్వారా సంఘాలను ఏర్పాటు చేసుకునేటువంటి హక్కు ద్వారా మనం వ్యవస్థలో ఉన్నటువంటి కుళ్ళును మొత్తం కూడా కరిగి పారేసి పూకటి వేలతో పెకిలించేటువంటి బాధ్యత ప్రతి సమాజంలో ఉన్నటువంటి పౌరునికి ఉన్నటువంటి హక్కు మేడం. అది పౌరునికి ఉండాల్సినటువంటి ప్రాథమిక హక్కుల్లో ప్రశ్నించడం ఒకటి. అయితే ఇక్కడ అవేవి పట్టకపోగా
పైగా ప్రశ్నించేటువంటి వాళ్ళపైనే జులుం కొరడా జులిపిస్తామని చెప్పేసి చెప్పడము, తర్వాత వాళ్ళపైన కేసులు పెడతామని చెప్పేసి చెప్పడము, నిర్దాక్షిణ్యంగా వాళ్ళని బయటకు పంపిస్తామని చెప్పడము. అంటే విద్యార్థికి అవసరమయ్యేటువంటి ప్రాథమికంగా ఉండాల్సినటువంటి విద్యనే వీరే రాజ్యాంగబద్ధంగా కాకుండా రాజ్యాంగానికి వ్యతిరేకంగా హక్కుని కాలరాస్తా ఉన్నారు అనేటువంటిది మా వాదన మేడం. ఎస్ రైట్ శరత్ కుమార్ గారు, మీరు ఏదైతే చెప్పారో అది నిజంగా వాస్తవం. ఎస్ అంటే ఖచ్చితంగా విద్యాబుద్ధులు నేర్పించాల్సిన విశ్వవిద్యాలయం ఖచ్చితంగా అంటే విద్యార్థులకు మంచి చెప్పాల్సింది పోయి ఎదురు తిరిగిన మాట్లాడిన విద్యార్థులు అంటే ప్రశ్నించే గొంతుకునే అంచువేయటం ఎంతవరకు కరెక్ట్ అనేది ఈరోజు మనం అలాగే ఖచ్చితంగా ఏదైతే ఎక్కడైతే బాధ్యతారహితంగా ఉన్నటువంటి విషయాలు ఖచ్చితంగా ఈ నివేదికలో బయటికి రావాలి. అలాగే రాయలసీమ యూనివర్సిటీ 2008లో ఎంత ప్రతిష్టాత్మకంగా ఉందో మళ్ళీ అలాంటి రోజులు తిరిగి రావాలని కోరుకుంటున్నాం. మా ఈ వైకే టీవీ ఖచ్చితంగా ఎవరైతే బాధ్యులున్నారో వాళ్ళని శిక్షించే వరకు ఖచ్చితంగా మేము కూడా పోరాడతాం. ఎస్ థ్యాంక్ యూ అండి శరత్ కుమార్ గారు. అలాగే ఖచ్చితంగా అంటే మీరు పాల్గొంటే మాకు చాలా సంతోషం. ఎస్ శివకృష్ణ గారు థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ మా ఈ మనం డిబేట్లో పాల్గొన్నందుకు. ఎస్ చూశారు కదా, ఇది వాళ్ళ మనం రేపటి రోజున మనం కార్యక్రమంలో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తా. అంటిల్ దెన్ దిస్ ఇస్ గగన్ సైనింగ్ ఆఫ్.